ఒకసారి ఆలోచించండి. మన అమ్మాయిలు అందరూ తెలంగాణలో సురక్షితమేనా? బీజేపీ అంటుంది నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. అంటే తెలంగాణలో ఉండే మా బిడ్డలందరినీ ఈ విధంగా ఉచ్చులోకి లాగుతారా? బండి సంజయ్ గారి కుమారుడి లాగా. నేను ఇలా బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని అడుగుతా ఉన్నా, आपके पास IB है, इंटेलिजेंस ब्यूरो है, आपके पास पूरे सेंट्रल पैरा मिलिट्री फोर्सेस है, क्या कर रहे थे ये लोग? एक यूनियन होम मिनिस्टर का बेटा देश के बेटियों का बारे में इतना जुर्म कर रहा है, उसके खिलाफ इतना जुर्म कर रहा है, उसके ऊपर अत्याचार कर रहा है, बलात्कार कर रहा है, फार्म हाउस में, अपार्टमेंट्स में, सर्विस अपार्टमेंट्स में, दोस्तों के साथ. कहाँ सो रही थी इंटेलिजेंस ब्यूरो? ఎక్కడ పండుకున్నది ఇంటెలిజెన్స్ బ్యూరో? యూనియన్ హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత ఘోరంగా అమ్మాయిలను ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ వాడి వలలో వేసుకొని ఇంత ఘోరంగా చేస్తుంటే ఏం చేస్తూ ఉన్నారు? దీనికోసమైనా బండి సంజయ్ని ఈరోజు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. లేకపోతే మోడీ సాహెబ్, आप आज परेड ग्राउंड में लोगों को जो बोल रहा है उसके बारे में कोई भी नहीं सुनेगा. आप मंच से ही ये बंडी संजय साहब को निलंबित कीजिएगा. अगर वो गुनहगार नहीं हो तो उसको फिर वापस में कैबिनेट में लीजिएगा, तफ्तीश होने दीजिएगा. ये लड़की का बात सुनिएगा. आप लड़की को अपना प्रधानमंत्री कार्यालय को बुलाइएगा. I just don't understand how a person who has been accused of ragging cases, assault cases and many other cases and with the dubious behavior, how he was allowed into Prime Minister's office. Where was IB vetting? Where was SPG vetting? His only qualification was his Union Home Minister's son, and Honorable Prime Minister of India had the time to take a picture with this boy. What a shame. What a tragedy. A child molester takes a picture with the Honorable Prime Minister of this country, who is one of the longest serving Prime Ministers of this country. Modi साहब एक बार सोचिएगा. ऐसे गृह मंत्री को आप कैबिनेट में उसको आपका बगल में बिठाने वाले हैं, नॉर्थ ब्लॉक में बिठाने वाले हैं. क्या मैसेज दे रहे भारतीय जनता पार्टी देश को? भारतीय जनता पार्टी में जो महिला मोर्चे के लीडर्स है वो क्या सोचेंगे? వాళ్ళందరూ మహిళలు, భారతీయ జనతా పార్టీలో ఉండే మహిళా నాయకురాలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, వీళ్ళందరూ రేపు పొద్దున ఎట్లా చూస్తారు మీ నాయకత్వాన్ని? ఇప్పుడు ఆలోచించిందా? స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లో షరతులు పెట్టుకొని అమ్మాయిలను వలేసుకున్నారు. ఆమె కంప్లైంట్లో చాలా క్లియర్గా ఇచ్చింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్లో 6వ ఐటెం చూడండి, ఇక్కడ నేను చూపించకూడదు. 6వ ఐటెం చూడండి, చాలా క్లియర్గా నా బిడ్డ మీద సెక్సువల్ అసాల్ట్ జరిగింది, నా బిడ్డ మైనర్ కాబట్టి వీటిని ఎదిరించలేకపోయింది అని చెప్పిండ్రు. ఆయన సైబరాబాద్ పోలీసులు, పేట్ బషీరాబాద్ పోలీసులు మీరు ఏ సెక్షన్ల మీద కేసు బుక్ చేసిండ్రండి? సెక్షన్ 11 మీద బుక్ చేసిండ్రు. ఎందుకంటే దాని ద్వారా ఈ బండి సాయి భగీరథ్కు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చని. లేకపోతే ఆయన పరారీలో ఉంటే ఒక వారం రోజులు అయితే అందరూ మర్చిపోతారు. అందుకొరకు దాని తర్వాత ఆయన ఎట్లాగో హైకోర్టు మూవ్ చేస్తాడు. కేంద్ర హోంశాఖ మరి కోర్టులు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నది మరి అరవింద్ కేజ్రీవాల్ ఇవన్నీ కూడా మనం చూసాము. రకరకాల అనుమానాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద. సో అక్కడ పోయి మరి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత మాదే ఉన్నది, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు కదా, అంతవరకు అయితే దాచిపెట్టుకోండి అని చెప్పి మరి బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఆయనే హోంశాఖ మంత్రి కాబట్టి బండి సంజయ్ గారికి హింట్ ఇచ్చినట్టుగా చాలా క్లియర్గా చదువురానులకు కూడా అర్థమవుతుంది. మీరు నిజంగా పెట్టాల్సిన సెక్షన్ ఏంది? చట్టం తెలుసుకోకపోతే, చట్టం రాకపోతే తెలుసుకోండి అయ్యా. మీ లీగల్ అడ్వైజర్లు ఉంటారు, మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. ఇప్పుడు ChatGPT, ఆంథ్రోపిక్, అదేవిధంగా జెమినీలు, అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో టైప్ చేయండి. కానీ టైప్ చేసేటప్పుడు మేము నిందితులను శిక్షించాలి అని చెప్పి ముందు టైప్ చేయండి ప్రాంప్ట్లో.
నిందితులను శిక్షించాలనుకుంటున్నాం, అమ్మాయిలను రక్షించాలనుకుంటున్నాం, ఈ దుర్మార్గులు బయటి ప్రపంచంలో ఉండకూడదు, జైళ్ళల్లో ఉండాలనుకుంటున్నాం అని చెప్పి ముందు ప్రాంప్ట్లో ఫస్ట్ మీ కాంటెక్స్ట్, మీ రిక్వైర్మెంట్స్ ఇవ్వండి. అప్పుడు అదే ఆన్సర్ చెప్తుంది. ఇతను యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇతన్ని రక్షించాలనుకుంటామని మీరు ప్రాంప్ట్ ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీ కూడా రక్షించాలంటే ఏమేమి మార్గాలు ఉన్నాయో అవన్నీ చెప్తుంది. మీరు ఆ ప్రశ్న అడిగినందుకే మీకు సెక్షన్ 11 చూపించింది మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ లీగల్ అడ్వైజర్లు కూడా అదే చెప్పిండ్రు. మీరు వీడిని జైలుకు పంపించాలి. వీడు ఇంతకుముందే 2023లో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఈ అమ్మాయి చాలా ఆధారాలు ఇచ్చింది, వాళ్ళ అమ్మ నాకు ఆధారాలు ఇచ్చింది అని అనుంటే అది సెక్షన్ 8 పెట్టమనేది. నేను చేయని నేరాన్ని ఆ అమ్మాయి ఇవ్వని కంప్లైంట్ను రిజిస్టర్ చేయమని నేను అంటలేను. కానీ మీరు సెక్షన్ 8 పెట్టాల్సి ఉండే, సెక్షన్ 11 పెట్టకూడదు. ఘోరంగా అసాల్ట్ చేసిండు అతను. ఆమె పాయింట్ 6లో చాలా క్లియర్గా చెప్పింది. అది మీరు సెక్షన్ ఆల్టర్ చేయాలి, సిపి సైబరాబాద్ గారు. మూడవది, సాయంత్రం 7 గంటలకు తల్లిపోయిన వెంటనే 12 గంటల వరకు కూడా దానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఒక చైల్డ్ మీద పోక్సో అనేది చాలా తీవ్రమైన నేరం, 2012లో వచ్చింది చట్టం. ఒక చైల్డ్ మీద అత్యాచార యత్నం జరిగితే ఆమె కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా, ఆమె ఒప్పుకున్నప్పటికీ కూడా ఆమె మైనర్ అయితే అది నేరం అవుతుందని యూనివర్సల్ లా చెప్తుంది. ఎనీ కన్సెంట్ గివన్ బై ఎ పర్సన్ అండర్ 18 years ఆఫ్ ఏజ్ ఈజ్ నాట్ ఎ కన్సెంట్ అట్ ఆల్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసబుల్ అని చాలా చట్టమే చెప్తుంది. మీరు సెక్షన్ 8 చేయాల్సి ఉండే. అదేవిధంగా మీరు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సి ఉండే. మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా కరీంనగర్ పోలీసులకు ఉప్పందిస్తే, ఆర్ బండి సంజయ్కి ఉప్పందిస్తే, బండి సంజయ్ కరీంనగర్ పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ మీరు ఒక ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈరోజు ఆ తల్లి ఏం బాధపడుతుందంటే, అయ్యా నా బిడ్డను అత్యాచారం చేస్తే నాకు న్యాయం చేస్తారనుకున్నాను తెలంగాణ పోలీసులు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ నన్ను నిందితురాలుగా మారుస్తారని నేను కలలు కూడా అనుకోలేదు నాయన అన్నది ఆమె. ఇలా కరీంనగర్ పోలీసుల నుంచి, కరీంనగర్లో ఉండే బండి సంజయ్ గూండా గ్యాంగుల నుంచి మిమ్మల్ని తప్పకుండా కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేపిస్తాం అని చెప్పి ఫోన్లు వస్తున్నట్టుగా ఆ మహిళ నాకు చెప్పింది. ఆమె శ్రేయోభిలాషులు చెప్పిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇది జరిగితే మీరు ఒక్క నిమిషం కూడా తెలంగాణలో ఉండలేరండి. ఇది జరిగితే మాత్రం మీరు ముఖ్యమంత్రి అర్హత కోల్పోతారు, మీరు హోంమంత్రి అర్హత కోల్పోతారు, మీ లక్షలాది మంది పోలీసుల నుండి లాభం లేదు. ఆ మహిళను ఆ విధంగా పోలీసులు కానీ లేకపోతే బండి సంజయ్ గూండా గ్యాంగులు వేధించుంటే మాత్రం వాళ్ళు భయపడుతున్నారు. ఇలా వీళ్ళు కరీంనగర్లో పట్టపగలే లాఠీలు తీసుకొని కవాతు చేసుకుంటూ కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను దాడి చేసి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కారును ధ్వంసం చేసిన వాళ్ళు రేపు మమ్మల్ని చేయడానికి గ్యారంటీ ఉన్నది అని భయపడతా ఉన్నారు. మాననీయ మోడీ జాబ్, ఆ జాబ్ मंच से ये बंडी संजय, ये गुंडागिरी करने वाले एमपी करीमनगर, इसको जरूर निलंबित करना साहब, तब भी आपका बातों के यकीन होगा लोगों को. Otherwise nobody will believe you sir, nobody will believe your words, nobody will believe your man ki baat. Please note this Modi sahab.